శ్రీకృష్ణాష్టమి వ్రత కథ. పూర్వము నారద మహర్షి ఒకసారి సత్యలోకమునకు చేరుకుని బ్రహ్మదేవుణ్ణి దర్శించి, స్వామి, నా యందు కరుణ చూపించి శ్రీకృష్ణాష్టమి మహత్యాన్ని వివరించమని కోరుతారు. నారదుని మాటలు విన్న బ్రహ్మదేవుడు, నారద, శ్రీకృష్ణ పరమాత్మ జన్మాష్టమి పేరుని స్మరించినంతనే 7 జన్మల పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయి. శ్రీకృష్ణాష్టమి నాడు పగలంతా ఉపవాసం ఉండాలి. ఈ విధంగా ఉపవాసం ఉండడం వల్ల 1000 కపిల గోవులను దానము చేసినంత ఫలితము, లక్షల కొద్ది బంగారు ఆభరణములను కురుక్షేత్రంలో పండితులకు దానము ఇచ్చినంత ఫలము కలుగుతుంది. పగలంతా ఉపవాసం ఉండి శ్రీకృష్ణుని స్మరిస్తూ గడిపి రాత్రి వ్రతం చేయాలి. పూర్వము అంబరీష మహారాజు, శిశుపాలుడు, గాది మహారాజుల వంటి వారెందరో ఈ వ్రతాన్ని ఆచరించి కీర్తి పొందారు. ఈనాడు ఈ వ్రతాన్ని ఆచరించిన వారు మరణాంతరము వైకుంఠానికి చేరుకుంటారు. ఈ వ్రతం వల్ల సకల భయాలు తొలగిపోయి, వ్యాధులన్నీ తొలగి, సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, ఆయుష్ వృద్ధి చెందుతాయి అని బ్రహ్మదేవుడు పలికాడు. ఆ మాటలను విన్న నారదుడు ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలో తెలియజేయమని కోరగా బ్రహ్మ ఈ విధంగా వివరించాడు. శ్రీకృష్ణాష్టమి నాటి ముందు రోజు ఏకభక్తం భావించి పండగ నాడు వేకువనే నిద్రలేచి నేడు కృష్ణాష్టమి వ్రతం చేస్తానని మొక్కుకొని కాలకృత్యాలు తీర్చుకొని నల్ల నువ్వులను నూరి దానిని పొడి చేసి శరీరమునకు పూసుకుని ఉసిరిక వడియమును నూరి పిండి చేసి దానిని తలకు రాసుకుని స్నానమాచరించి దేవుడిని పూజించాలి. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి అయిన తర్వాత కలశాన్ని ఏర్పాటు చేసుకొని శ్రీకృష్ణ పరమాత్మను అందులోకి ఆవాహన చేసి షోడశోపచారాలతోటి పూజను చేయాలి. బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి అనంతరం రాత్రంతా జాగరణ చేసి భగవద్గీత, శ్రీమద్ భాగవతములను పారాయణం చేయాలి. ఈ విధంగా వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి ధర్మార్థ మోక్ష ప్రాప్తి విజయం సిద్ధిస్తాయి. కాబట్టి కృష్ణాష్టమి నాడు వ్రతాన్ని తప్పకుండా ఆచరించవలెను. ఇలా ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వారి కష్టాలు, కడగళ్ళు అన్నీ తొలగి సకల సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, జ్ఞానం అన్నిట విజయం సిద్ధిస్తుంది. ఇహంలో సౌఖ్యంతో పాటు మరణాంతరము వైకుంఠలోకం ప్రాప్తిస్తుంది. శ్రీకృష్ణాయ నమః. ఈ విధంగా శ్రీకృష్ణాష్టమి వ్రతకథను చదివి అక్షతలను తలపై వేసుకొని నమస్కరించాలి. మరునాటి ఉదయముననే తిరిగి స్వామికి పూజ చేసి పీఠాన్ని తొలగించాలి. ఈ విధంగా ప్రతి సంవత్సరము శ్రీకృష్ణాష్టమి నాడు వ్రతం చేసుకునుట చాలా మంచిదని బ్రహ్మదేవుడు నారదునకు వివరించెను.